హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో యాక్చువల్లీ బయట పాలు బాగాలేదని చెప్పి మా చెల్లి కంట్రీ డిలైట్ బుక్ చేసింది. ఇంకేదో వెజిటేబుల్స్ కూడా పెట్టిందనమాట. నేను నిన్న సాటర్డే కదా, అస్సలు నేను షూట్ చేయలేకపోయాను. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. అండ్ నిన్న ఆఫీస్ కూడా ఉండే నాకు, అందుకే నేను షూట్ చేయలేకపోయాను. ఇంకా జిమ్కి అయితే వచ్చేసాను. సండేస్ మార్నింగ్ ఉంటుందంట, ఈవినింగ్ అస్సలు ఉండదంట. అందుకని ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. ఈ టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో జిమ్కి అయితే వచ్చేసాను. మమ్మీకి కూడా కొంచెం ఫీవర్ ఉంటే కళ్ళు తిరిగినట్టు అవుతుందని చెప్తే నేను ఇంకా మమ్మీకి ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేసి టీ పెట్టి ఇచ్చానమాట. ఇప్పుడు నేను బ్రష్ చేసి లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి జిమ్కి వచ్చేసాను. అండ్ ఇక్కడ ఈరోజు కొత్త డైలీ ఒకటి చెప్తున్నాడు మా ట్రైనర్. ఇది ఒక్కటి వచ్చేసి 5 kgs ఉంటుంది. సో ఇలా మనకి 20 kgs ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 2 3 అని చెప్పేసి ఉన్నాయి. ఇలా 20 ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మనము లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా 1 2 అలా చేపిస్తున్నాడు. సో మెల్లిమెల్లిగా ఇవన్నీ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఇదంతా అయిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్తానమాట. ఇవి నార్మల్గా వార్మప్ ఇవన్నీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా మమ్మీకి హెల్ప్ చేయాలి. ఈరోజు మా మేడ్ కూడా రాలేదు, ఇంకా నేనే ఈరోజు అన్ని పనులు చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లి ఈ బాయిల్డ్ ఎగ్ అనేది ప్రిపేర్ చేసుకుంది. కొంచెం లైట్గా కారం వేసుకొని ఉప్పు వేసుకొని తింటుందన్నమాట. నాకైతే అసలు నచ్చలేదు ఎందుకో ఈరోజు బాయిల్డ్ ఎగ్. ఇంకా మా డాడీ ఏమో చికెన్ తెస్తే నేను దానికి అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నా. నాకైతే ఇది వండడానికి అస్సలే రాదు. ఇంకా మా మమ్మీని అడిగి చేద్దామని అనుకున్నాను. బట్ అయినా సరే మా మమ్మీ ఇంకొచ్చి నేను కుక్ చేస్తానులే, నీకు ఇంకా రాదని చెప్పి చేస్తుంది. బట్ నేనేమో కావాల్సిన దానికి అన్నిటికీ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ రైస్ అయితే అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందన్నమాట. నేను ఇక్కడ ఆనియన్స్, కరివేపాకు అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టాను. రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బట్టలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవన్నీ మిషన్లో వేస్తున్నా. కర్రీ అయ్యేంత వరకు ఈ బట్టలు అయిపోతాయి అని చెప్పి. ఇంక ఇది ఆన్ చేసి పెడితే ఒక పని అయిపోతుంది. ఇక్కడ బట్టలు అవుతూ ఉంటాయి, అక్కడ వేరే పని చూసుకోవచ్చు మనం. ఇక్కడ మా మమ్మీ నాకు కావాల్సిన ప్రాసెస్ అంతా చెప్తుందనమాట. ఫస్ట్ ఏమేమి వేసుకోవాలని. కుక్కర్లోనే ఎందుకు వేస్తున్నానంటే ఈరోజు మా మమ్మీకి అంత ఓపిక లేదంట, వండేంత ఓపిక లేదంటే సర్లే నేను కుక్కర్లో వేస్తానని చెప్పేసి కుక్కర్లో వేస్తున్నాం. మాటిమాటికి వచ్చి కలిపే అంత టైం పట్టదనమాట కుక్కర్లో వేస్తే. కానీ నేను సాజీరా, పట్టా, చెక్క వేస్తున్నాను. దాని తర్వాత టర్మరిక్ వేస్తున్నాను. బిర్యానీ ఆకు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడు ఆనియన్స్ వేస్తాను అనమాట. ఇవన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు చికెన్ వేస్తాను. కొంచెం అది ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి చికెన్ వేస్తాను అనమాట. పచ్చిమిర్చి మర్చిపోయానని చెప్పి వేస్తున్నాను. ఇంకా ఫైనల్గా చికెన్ వేసి ఇప్పుడు కలుపుతాను అనమాట. ఈ వాటర్ అన్నీ బాగా గట్టిగా పిండేసి ఇందులో వేస్తున్నా. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత అసలు వాటర్ పోయాల్సిన అవసరం లేదని చెప్పింది మా మమ్మీ. ఇంక ఇదంతా బాగా మిక్స్ చేస్తున్నాం. దీంట్లోనే ఇప్పుడు మమ్మీ ఉప్పు, కారం వేయాలని చెప్పింది. సో ఫస్ట్ అయితే ఉప్పు వేస్తుంది, ఇప్పుడు కారం వేస్తుంది అనమాట. దాని తర్వాత ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తుంది. నేనేమో కసూరి మేతి ఉంటుంది కదా, అది వేస్తున్నాను అనమాట. మా మమ్మీ కొబ్బరి పొడి కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పి కొంచెం వేస్తుంది.
ఇంకా ఫైనల్గా మొత్తం మిక్స్ చేసి క్లోజ్ చేయాలని చెప్పింది. కొత్తిమీర కూడా యాడ్ చేసింది ఫైనల్గా. ఇంక ఇదంతా మిక్స్ చేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పింది. 2-3 విజిల్స్ రావాలని చెప్పింది. ఇంకా ఇది క్లోజ్ చేస్తుంది. ఈ లోపల నేను ఫ్రెష్ అప్ అవుతాను. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేంత వరకు ఇది చూసారు కదా, రైస్ అయిపోయింది, చికెన్ కూడా అయిపోయింది, అటు బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా నేను ఈరోజు హెడ్ బాత్ చేశాను. చాలా అంటే చాలా స్వెట్ వచ్చింది మార్నింగ్ వార్మప్ చేసేటప్పుడు. చూడండి, చికెన్ అయితే చాలా మంచిగా బాయిల్ అయింది. ఇంకా పైకి వచ్చాను, బట్టలన్నీ తీసుకొచ్చి పైకి వచ్చి ఇవన్నీ ఆరేస్తున్నాను అనమాట. మేము ఈ బెడ్షీట్స్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తాం. కొంచెం మాకు డస్ట్ ఉన్న మాకు నిద్ర పట్టదు. సో అందుకనే నేను ఇవన్నీ ఎప్పటికప్పుడు మమ్మీ మిషన్లో వేసేస్తుంది అనమాట. ఈరోజు మా మేడ్ రాలేదు కాబట్టి నాకు ఈ పని అంతా జరిగింది. తను వచ్చుంటే నాకు ఇంత పని ఉండదు అసలు. సో ఇప్పుడు క్లిప్స్ పెడుతున్నాను ఫైనల్గా. మా సిస్టర్ని ఇక్కడ టమాటోస్ కొంచెం పండిపోయినాయి, అవి కొంచెం తెంపేసే అంటే తెంపుతుంది. ఇక్కడ ఫ్లవర్స్ కూడా బాగా వచ్చాయి, ఇది కూడా తీసుకోవాలి దేవుడికి. ఇక్కడ టమాటో బాగా పండింది చూడండి. కింద కరివేపాకు కూడా వచ్చేసింది. వేరే చెట్టుకు కూడా టమాటోస్ కాసాయి కానీ అవి తెంపలేదు, కొంచెం కచ్చగా ఉన్నాయని. ఇక్కడ మా చెల్లి కోస్తుంది అనమాట. ఈ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయి, అసలు తెంపాలనిపించట్లేదు. ఇది చూస్తున్నారు కదా, ఇంకా 2 కాస్తున్నాయి ఇక్కడ. అసలు ఏ టైంలో పెట్టిందో మా మమ్మీ కానీ వస్తూనే ఉన్నాయి. ఇంత చిన్న చెట్టు అయినా సరే చాలా బాగా పూస్తున్నాయి అనమాట. పువ్వులైనా సరే, టమాటోస్ అయినా సరే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత నేను ఇలా కాసేపు పడుకున్నా. బెడ్రూమ్లో చాలా బాగా ఎండ వస్తుందని చూస్తున్నా. పిల్లో మీద చూడండి ఎంత బాగా ఎండ వస్తుందో. ఇంకా పడుకొని లేచిన తర్వాత టీ పెట్టుకున్నా. ఈరోజు ఎందుకో చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయాము. పడుకొని లేచాను నేనైతే తొందరని. మా చెల్లి అయితే ఇంకా అలానే పడుకుంది. ఎంత అంటే అంత టయర్డ్ అయిపోయాము ఇద్దరము. ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత ఈ బట్టలన్నీ పైనుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఫోల్డింగ్ చేయాలి అనమాట. ఇంకా ఫోల్డింగ్ చేసి ఇంకా రేపటికి ఆఫీస్కి నా డ్రెస్ తీసుకోవాలన్నమాట. నేను ముందు రోజే తీసి పెట్టుకుంటున్నాను డ్రెస్ అనేది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.